చాలా మంది మాస్టర్స్ కని చెప్పి జర్మనీ వచ్చి సెటిల్ అయిపోదామని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు ఈ మధ్య అయితే. జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే జర్మనీ రాకూడదా అన్న క్వశ్చన్స్ మీకు రైజ్ అవుతూ ఉంటాయి. లాంగ్వేజ్ వచ్చినోళ్ళే జర్మనీ రావాలి అని అయితే నేను చెప్పట్లేదు. నాకు లాంగ్వేజ్ వచ్చా అని చాలా మంది అడిగారు కదా. జర్మనీలో ఏంటంటే చాలా మంది మనుషులు అవసరం వీళ్ళకి. జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలక్క ఇండియాలోని, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా అని అడుగుతున్నారు కొంతమంది అయితే. మనం ఇండియాలో నేర్చుకున్న దానికి లాంగ్వేజ్ జర్మనీ వచ్చి నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, అక్క మీకు లాంగ్వేజ్ వచ్చా, లాంగ్వేజ్ కోసం కొన్ని వీడియోస్ తీయండి, అసలు లాంగ్వేజ్ రాకపోతే అక్కడ జాబ్స్ రావా, అలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అన్నీ కొన్ని ఫిల్టర్ చేసి వాటిలో కొన్ని క్వశ్చన్స్కి కమెంట్స్కి అయితే నేను ఈరోజు ఆన్సర్ చేయకపోతున్నాను. జర్మన్ లాంగ్వేజ్ రాకుండా జర్మనీ రావచ్చా అని కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు. ఆబ్వియస్లీ రావచ్చు, కాకపోతే జర్మన్ వస్తే చాలా లైఫ్ ఈజీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే నేను 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి ఈ వీడియో అయితే నేను చెప్తున్నాను. అంటే అందరి విషయం నాకు తెలియదు, కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఓకే లాంగ్వేజ్ రాకపోతే ఇలా ఉంటుంది అని నాకు ఒక అంచనా వచ్చింది. దాన్ని బట్టి నేనైతే ఈ వీడియో చేసి చెప్తున్నాను. సో లాంగ్వేజ్ వస్తే చాలా ఈజీ ఉంటుంది, కమ్యూనికేషన్కే కాదు ఇంకా మనం వర్క్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది జర్మనీ. చాలామంది మాస్టర్స్ కని చెప్పి జర్మనీ వచ్చి సెటిల్ అయిపోదామని చాలామంది ప్లాన్ చేస్తున్నారు ఈ మధ్య అయితే. కాకపోతే మాస్టర్స్ ద్వారా చేద్దామని వచ్చి లాంగ్వేజ్ రాక, జాబులు రాక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని నేనైతే మా హస్బెండ్ ద్వారా తెలుసుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా విషయమే నాకు లాంగ్వేజ్ వచ్చా అని చాలామంది అడిగారు కదా. నాకైతే లాంగ్వేజ్ రాదు. నేను బ్యాక్ ఇన్ ఇండియాలో A1 A2 లైట్గా వీడియోస్ చూసి నేర్చుకోవడమే, కానీ ఎప్పుడు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకున్నది అయితే ఏమీ లేదు. సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు లాంగ్వేజ్ రాక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎందుకంటే బయటికి వెళ్తే మనం నోరు తెరిచి మాట్లాడలేం కూడా లాంగ్వేజ్ రాకపోతే. అండ్ బ్యాక్ ఇన్ ఇండియా నేను కాస్మెటాలజీలోని ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అనమాట. సో నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా నేనైతే ఇక్కడ కనీసం అప్లై కూడా చేయలేదు, ఎందుకంటే అప్లై చేసినా నాకు రావని నాకు తెలుసు. సో అలా ఉంటుందన్నమాట పరిస్థితి లాంగ్వేజ్ రాకపోతే. అదే మీకు లాంగ్వేజ్ వచ్చు అనుకోండి, చాలా ప్లస్ అవుతుంది. అలాగని లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే జర్మనీ రావాలి అని అయితే నేను చెప్పట్లేదు. అక్క మీకు 80 వరకు వచ్చు కదా, ఎగ్జామ్ ఇచ్చేసి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. నేను ఎగ్జామ్ అయితే ఇవ్వగలను, కానీ ఒక జర్మన్ పర్సన్తో కమ్యూనికేట్ మాత్రం చేయలేను. సో అలాంటప్పుడు వాళ్ళు నన్ను జాబ్లో ఎలా తీసుకుంటారని నేను జాబ్స్కి అప్లై చేయగలను. అందుకోసమే నేనైతే పర్ఫెక్ట్గా లాంగ్వేజ్ని నేర్చుకున్న తర్వాతే నేను జర్మన్ వచ్చు అని ఒక సర్టిఫికేషన్ పెట్టి మనం జాబ్స్ అప్లై చేసుకుంటే సేఫ్. ఎందుకంటే మనం ముందు జర్మన్ నాకు A2 వచ్చేసు, B1 వచ్చేసు అని సర్టిఫికేట్స్ పెట్టేసిన తర్వాత మనం ఫీల్డ్లోకి వెళ్ళాక మాట్లాడలేం వాళ్ళతో. సో అప్పుడు ఏంటంటే అది మనకి పర్ఫెక్ట్గా అనిపించదు. వాళ్ళు ఇమీడియట్గా జాబ్లోంచి తీసేసే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. సో మినిమం ఎగ్జామ్ అయితే ఎవరైనా ఇచ్చేయగలరు. కాకపోతే నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే కనీసం కమ్యూనికేట్ చేసే విధంగా నేర్చుకోండి. అది A2 లెవెల్ అయినా పర్వాలేదు, కానీ ఒక జర్మన్ పీపుల్తో మనం మాట్లాడగలగాలి. ఆ విధంగా నేర్చుకుంటే సరిపోతుంది. వీళ్ళకి మెయిన్ చూసేది ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చా లేదా, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు కంఫర్టబుల్గా మనతో వర్క్ చేయించుకోగలరా లేదా, వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవుతుందా లేదా అన్నదే చూస్తారు. ఇండియాలో 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మంచిగా వాళ్ళ ఫీల్డ్స్లోని, కానీ అవన్నీ కూడా జర్మనీ విషయానికి వచ్చినప్పటికి సెకండరీ. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే జర్మన్ రాకపోతే మాత్రం అవన్నీ సెకండరీ లెక్కే వస్తాయి. యాక్చువల్లీ జర్మనీలో ఏంటంటే చాలామంది మనుషులు అవసరం వీళ్ళకి. కాకపోతే లాంగ్వేజ్ అన్న స్టెప్ వల్ల అందరూ చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే జర్మనీ వద్దాం అనుకునే వాళ్ళది గుడ్ చాయిసే నా దృష్టిలో. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ అంతా కూడా సెక్యూర్గా ఉంటుంది చాలా లైఫ్ అంతా కూడా. కాకపోతే లాంగ్వేజ్ రాకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో లాంగ్వేజ్ మినిమం అంటే ఇక్కడ లాంగ్వేజ్లో మనకి 6 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. A1 A2 B1 B2 C1 C2. సో C2 వరకు చేసే జర్మనీ రమ్మని అయితే నేను చెప్పను. మినిమం A2 వస్తే మనం ఏంటంటే కనీసం గ్రాసరీ షాప్కి వెళ్ళి మాట్లాడేటట్టు, బిల్ పే చేసుకునేటట్టు ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి మనము ఆటోమేటిక్గా నేర్చుకుంటాం ఆబ్వియస్లీ. మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియానే కాదు వేరే ఏ కంట్రీలో అయినా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది.
బట్ జర్మనీ రావాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు అక్కడ ఎక్స్పీరియన్స్కి ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ కనుక వస్తే చాలా ప్లస్ అవుతుంది. అండ్ వితిన్ 6 monthsలో కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటండి, మీరు జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే జర్మనీ రాకూడదా అన్న క్వశ్చన్స్ మీకు రైజ్ అవుతూ ఉంటాయి. నేను అస్సలు అలా అనట్లేదు. నేను దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చు. మీరు వందల కొద్దీ జాబ్ అప్లికేషన్స్ అయితే పెట్టాల్సిన పని ఉండదు ఒకవేళ జర్మన్ లాంగ్వేజ్ వస్తే. అదే జర్మన్ లాంగ్వేజ్ రాలేని వాళ్ళు ఇక్కడ జాబ్ కొట్టాలంటే చాలా అప్లికేషన్స్ పెట్టాల్సి ఉంటుంది. అందులో కూడా అతి కష్టంగా వాళ్ళు పిక్ చేస్తారన్నమాట. అదే లాంగ్వేజ్ వచ్చి అనుకోండి, మనం 20-30 అప్లికేషన్స్ పెట్టినా సరే చాలా ఫాస్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇది నేను మా హస్బెండ్ విషయంలో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇది నేను చెప్తున్నాను అనమాట. అండ్ మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మన మార్కెట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. అండ్ దానికి తోడు ఇప్పుడు రెసెషన్ కూడా అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇంగ్లీష్ వచ్చే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనకి ప్రొఫెషనల్ జాబ్స్ అయితే ఎక్కువ లేవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండి ప్రొఫెషనల్ జాబ్స్ అయితే ఎక్కువ లేవు. సో అలా ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం లాంగ్వేజ్ నేర్చుకునే రండి ప్లీజ్. ఇదైతే నా కైండ్ సజెషన్ అని అనుకోండి. ఎందుకంటే మా హస్బెండ్ కూడా మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. తనతో పాటు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి జర్మన్ లాంగ్వేజ్ రాక, జాబ్స్ రాక మళ్ళీ రెండో మాస్టర్స్ తీసి ఇక్కడ సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇండియా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యే నేను అందరికీ చెప్తున్నాను అన్నమాట. అండ్ చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతున్నారు, అక్క మీ పిల్లలకి జర్మన్ లాంగ్వేజ్ వచ్చేసిందా అని చెప్పి. సో నేనైతే చాలా హ్యాపీ ఆ విషయంలో. ఎందుకంటే మా పిల్లలు మేము వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది జర్మనీ. కానీ మా పిల్లలు వితిన్ 8 monthsలో జర్మన్ లాంగ్వేజ్ పక్కాగా నేర్చేసుకున్నారు. స్కూల్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళకి స్పెషల్గా ఒక పీరియడ్ అని పెట్టి వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించారనమాట, ట్యూటర్ని పెట్టి. అండ్ మా బాబు అయితే నేను ఎక్కడికి వెళ్ళినా మా బాబుని తీసుకొని వెళ్ళిపోతాను. అంటే జర్మన్ వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేసినా వాడు వెంటనే వాళ్ళకి రిప్లై ఇవ్వగలిగే స్టేజ్కి అయితే వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా పిల్లలు ఎంత ఫాస్ట్గా లాంగ్వేజ్ నేర్చుకుంటారో. సో పిల్లల కోసం అయితే అస్సలు వరి అవ్వకండి. అండ్ మా పిల్లల స్టేజ్ 10 years 6 years కాబట్టి అది మంచిగా వాళ్ళు గ్రాస్ప్ చేసుకునే ఏజ్. ఇంకా కొంచెం ఎదిగిపోయిన పిల్లల కంటే కొంచెం కష్టం అనే అనుకుంటున్నాను నేను. ఇది ఏంటంటే వాళ్ళకి ఇంకా అక్కడ కూడా పర్ఫెక్ట్గా ఇంగ్లీషు, తెలుగు ఇవన్నీ వాళ్ళు లెర్నింగ్ స్టేజ్లోనే ఇక్కడికి వచ్చేసాం మేము. సో అలా ఒక లాంగ్వేజ్ అనుకునే వాళ్ళు జర్మనీ బాగా ఫాస్ట్గా నేర్చుకున్నారు. సో పిల్లల కోసం అస్సలు వరి అవ్వకండి, అమ్మో మా బాబు నేర్చుకుంటాడో నేర్చుకోడో. మా పాప అయితే చాలా సైలెంట్ ఉండేది కీటాలో. ఒక 6 months అమ్మో తిను మాట్లాడదో అనుకునేదాన్ని నేనైతే. అలాంటిది చక్కగా ఇప్పుడైతే మంచిగా కమ్యూనికేట్ చేస్తుంది వాళ్ళ టీచర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ. ఇంకా మనకి ఇక్కడ హాస్పిటల్స్లో పిల్లలకి ఏమి ప్రాబ్లం వచ్చినా వాళ్ళనే అడుగుతారన్నమాట, మనం ఆన్సర్ చేయడానికి ఉండదు. చక్కగా వాళ్ళు అడిగిన అన్నిటికీ మా పాప కూడా ఇప్పుడు ఆన్సర్ చేస్తుంది. సో పిల్లల కోసం అయితే అస్సలు వరి అవ్వకండి, మీరు హ్యాపీగా పిల్లల కోసం భయపడకుండా రావచ్చు. యాక్చువల్లీ జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలక్క ఇండియాలోని, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా అని అడుగుతున్నారు కొంతమంది అయితే. నేనైతే ఎక్కడ ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళి నేర్చుకోలేదు కాబట్టి నాకైతే పక్కాగా ఇక్కడ నేర్చుకోండి అని నేను చెప్పలేను. నేనైతే యూట్యూబ్ ఛానల్స్ని చాలా ఫాలో అయ్యేదాన్ని. బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. మనం వెతుక్కొని మనకి నచ్చిన ప్లాట్ఫామ్ని మనం చూస్ చేసుకొని డైలీ ఒక 1 or 2 hours ఇస్తే సరిపోతుంది. బేసిక్ A1 A2 అయితే మనం కవర్ చేసేయచ్చు. మనం ఛానల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఛానల్స్ని మనం నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఏదో మంచిగా మనకు అర్థమయ్యే విధంగా ఉండే ఒక 2 ఛానల్స్ అయినా సరిపోతాయి. అందులో మనం ప్లేలిస్ట్లు కూడా ఫస్ట్ ఏ లెవెల్ ప్లేలిస్ట్ వింటే మనకు బాగుంటుంది అనేది కూడా చూస్ చేసుకోవాలి. వెనకది ముందు నేర్చుకుంటే మాత్రం చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో లెవెల్ బై లెవెల్ నేర్చుకుంటే ఈజీగా మనం ఇండియాలోనే యూట్యూబ్ చూసే మినిమం A2 వరకు అయితే నేర్చుకోవచ్చు. తర్వాత లేదు నేను ఇంట్లో నేర్చుకోలేనక్క, యూట్యూబ్లో నా వల్ల కాదు అనే వాళ్ళకైతే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. గోయితే ఇన్స్టిట్యూట్ అని, టెల్క్ అని చాలా ఉన్నాయి. అందులో మనకి అఫోర్డబుల్ ప్రైసెసే ఉంటాయి, పెద్ద రేట్స్ కూడా ఉండవు. వాళ్ళే నేర్పించి ఎగ్జామ్ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎక్కడ రాస్తే బాగుంటుందో. సో అవి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. నాకైతే పిల్లలు చిన్నోళ్ళు అండ్ నేను బ్యూటీ థెరపిస్ట్ కింద వర్క్ చేసేదాన్ని కాబట్టి నాకు ఖాళీ లేక నేనైతే నేర్చుకోలేకపోయాను. సో అందుకే ఇప్పుడు ఇక్కడ వచ్చి పాటలు పాడుతున్నాను అన్నమాట, జర్మన్ లాంగ్వేజ్ రాక. అందరూ ఖాళీగా ఉండాలని ఏం లేదు కదా, వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఉంటుంది. వాళ్ళకి కూడా ఇక్కడ ఇటు మూవ్ అయ్యే ప్లాన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వర్క్ చేస్తూ నేర్చుకోవచ్చు. చాలా పోడ్కాస్ట్లు ఉంటాయి. ఆ పోడ్కాస్ట్లు మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇయర్ పోడ్స్లో పెట్టుకొని వినొచ్చు.
వినడం వల్ల కూడా ఎంతో కొంత మనకి ఇంప్రూవ్ అయితే అవుతుంది. 100% మొత్తం వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్పుట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మనం ఇండియాలో నేర్చుకున్న దానికి లాంగ్వేజ్ జర్మనీ వచ్చి నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఫీజ్ పరంగానే చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో నేర్చుకున్నాం అనుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా A1, A2, B1, B2, C1, C2 6 మాడ్యూల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే అదే ఒక సింగిల్ మాడ్యూల్ని 2 భాగాల కింద డివైడ్ చేసి మనకు నేర్పిస్తారన్నమాట. అంటే A1నే A1.1 అని, A1.2 అని 2 మాడ్యూల్స్ కింద 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. సో మనకి మొత్తం ఎన్ని మాడ్యూల్స్ అవుతాయి, అప్పుడు 12 మాడ్యూల్స్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఫీజు పరంగా అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఇక్కడైతే మనకి డబల్ రేటే పడుతుందని నేను చెప్పుకుంటాను. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మూవ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ డౌట్ రైజ్ అవ్వచ్చు. మేము ఇంట్లో సెల్ఫ్గా A2 వరకు నేర్చుకొని అక్కడ B1 వచ్చి జాయిన్ అయిపోవచ్చా అక్క అని చెప్పి. అలా చేద్దాం అనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, మీరు సెల్ఫ్గా నేర్చుకున్నట్టయితే ఎగ్జామ్ ఇవ్వండి. అది A1 లెవెల్ అవనివ్వండి, A2 లెవెల్ అవనివ్వండి. ఎగ్జామ్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ మనకి ఇక్కడ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా మాకు A2 వచ్చు, మాకు B1లో తీసుకోండి అని ఇక్కడికి మనం వెళ్ళి అడిగినా వాళ్ళు ప్రూఫ్ ఉండాలి మనకి ఇక్కడ. సో అందుకే నేనేంటంటే సెల్ఫ్గా నేర్చుకున్న కంపల్సరీగా ఒక రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్లో సర్టిఫికేషన్ చేస్తే మంచిది. మనకి లాంగ్వేజ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి గోయితే అండ్ టెల్క్ బెస్ట్ అని నేను చెప్తాను. నేనైతే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన ఒక 8 మంత్స్ 7 మంత్స్ తర్వాత అనుకుంటా, జాబ్ కావాలని జాబ్ సెంటర్కి వెళ్ళాను. జాబ్ సెంటర్ అంటే ఏం కాదు, జస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లాంటిది. సో అక్కడికి వెళ్తే వాళ్ళు సింపుల్గా ఒకటే అన్నారు, మీరు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడికి రండి, మేము జాబ్ ఎతికి పెడతాం అన్నారన్నమాట. వాళ్ళు అలా లాంగ్వేజ్ నేర్చుకోండి అనగానే నేను అప్పుడు ఫస్ట్ నాకు అర్థం కాలేదు. తర్వాత మేము కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత వీసా ఆఫీస్కి వెళ్ళాము. వీసా ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇలా ఇంటిగ్రేషన్ కోర్సెస్ అని ఉంటాయి, మనము ఒక 6 to 8 మంత్స్ అనుకుంటా, అందులో మీరు జాయిన్ అయినట్టయితే ఎవ్రీడే మనకి 4 hours to 5 hours ట్రైనింగ్ ఉంటుంది. సో అది కనుక చేస్తే వాళ్ళు మినిమం మనకి B1 వరకు అయితే నేర్పిస్తారు. సో మనం మినిమం B1 ఉంటే ఇక్కడ ఎక్కడైనా జాబ్ ట్రై చేయొచ్చు అన్నమాట. వాళ్ళు ఇంకా మాట్లాడడానికి కూడా బాగా ట్రైనింగ్ ఇస్తారు. సో ఆలోచిస్తున్నాను పిల్లల స్కూల్ టైమింగ్స్ బట్టి, దాన్ని బట్టి నేను జాయిన్ అవ్వాలా లేదా అనేది ఇంకా థింకింగ్లోనే ఉంది. జాయిన్ అయితే కనుక డెఫినెట్లీ నేను నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలోనే ఉన్నారు, అక్కడ నుంచే ఏదో గట్టిగా ట్రై చేశారు, ఇంగ్లీష్ బేస్డ్ జాబ్ తెచ్చుకున్నారు జర్మనీలో, అప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఆ జాబ్ ఏదైనా బై మిస్టేక్ కనుక పోతే తర్వాత మాత్రం చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా వచ్చే వాళ్ళకు కూడా నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోమనే సజెస్ట్ చేస్తాను. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా ఇలా ఎంఎస్కి చేయడానికి స్టూడెంట్గా వచ్చిన వాళ్ళే ఇక్కడికి. ఆ టైంలో తనకి ఒక పార్ట్ టైం కాకపోతే ఇంకొక పార్ట్ టైం అనే ఆప్షన్స్ అయినా ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం అలా అస్సలు లేవు. ఒక్క పార్ట్ టైంకి మనం అప్లై చేస్తే వాళ్ళు 100 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్తో పాటు మీకు లాంగ్వేజ్ వచ్చా, ఈ లెవెల్ వచ్చా, ఆ లెవెల్ వచ్చా అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ కింద వచ్చే వాళ్ళకి ఏంటంటే మాస్టర్స్ చేద్దామని వస్తారు కదా, వాళ్ళు కూడా లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. ఎందుకంటే మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ కనుక రాకపోతే ఈవెన్ స్టూడెంట్స్కి పార్ట్ టైమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా లాంగ్వేజెస్ అడుగుతున్నారు ఇక్కడ ఈ మధ్య అయితే రెసెషన్ నడవడం వల్ల. ఈ వీడియో అంతా చూసే వాళ్ళకి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది అక్క, ఏంటి అసలు లాంగ్వేజ్ రాకపోతే మనం అసలు రాకూడదా, రాలేమా, అలాంటివి చాలా డౌట్స్ రైజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో నేను అలా చెప్పను. లాంగ్వేజ్ వస్తే లైఫ్ చాలా ఈజీ ఉంటుంది ఇక్కడ. ఏ ప్రాబ్లం అయినా మనం ఈజీగా ఫేస్ చేయగలము. గమ్మున ఒక జాబ్ పోయి వేరే జాబ్ ఎత్తుక్కోవాలన్నా కూడా మనకి అంత భయం అనిపించదు. లాంగ్వేజ్ ఉన్నప్పుడు వీ కెన్ అప్లై టు నంబర్ ఆఫ్ జాబ్స్. అంటే ఇక్కడ చాలా జాబ్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈ 1 year జర్నీలోని నేను అనుభవించి, అంటే నాకు అనిపించింది మాత్రమే నేను చెప్పాను. ఇది ఫైనల్ కాదు, అండ్ ఇది కంపల్సరీ మా అక్క చెప్పింది ఇదే అని మ్యాండేటరీ ఏం లేదు. జస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఓన్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు అడిగిన క్వశ్చన్స్కి. సో చాలా వరకు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అండ్ మీ డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు, ఇక్కడ జర్మనీలో జాబ్స్కి అయితే అసలు కొదవే ఉండదు. లాంగ్వేజ్ వస్తే మనం చాలా 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 ఈజీగా ఇక్కడైతే సర్వైవ్ అవ్వచ్చు. నాట్ లీస్ట్ ఇంకొక ఫైనల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను.
ఓన్లీ మాస్టర్స్ పరంగే కాకుండా, జాబ్ పరంగే కాకుండా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా మనం జర్మనీ వచ్చే అవకాశాలున్నాయి. అదే లాంగ్వేజ్ వీసా అంటారు దాన్ని. లాంగ్వేజ్ వీసా తీసుకొని మనం డైరెక్ట్‌గా A1 టు C2 లెవెల్ వరకు లాంగ్వేజ్ నేర్చుకునే వీసా అన్నమాట ఇది. సో, అది తీసుకొని మనం వస్తే ఇంకా చాలా బెస్ట్ అనే నేను చెప్తున్నాను. ఆ తర్వాత కావాలంటే మనం లాంగ్వేజ్ నేర్చేసుకున్న తర్వాత మాస్టర్స్ చేసుకోవచ్చు. లేదంటే జాబ్ కూడా చేయొచ్చు. లాంగ్వేజ్ వీసా మీద వచ్చే వాళ్ళకి ఇన్నాళ్ళు జాబ్ చేసుకునే పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ రీసెంట్‌గా ఏంటంటే వారానికి 20 గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే మనం లాంగ్వేజ్ నేర్చుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. దానికోసం ఇంకా ప్రత్యేకంగా ఒక వీడియో కూడా నేను చేస్తాను. ఇప్పుడు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను ఇవ్వలేను. ఇప్పుడు ఓన్లీ బేసిక్ లాంగ్వేజ్ టిప్స్ అయితే నేను మీకు చెప్పగలిగాననే అనుకుంటున్నాను. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వీసా కావాలని చెప్పాను కదా! దాని ఇన్‌పుట్స్ ఎవరికైనా కావాలంటే నేను సెపరేట్‌గా వీసాస్ కోసం వేరే వీడియోస్ చేస్తాను. అప్పుడు దానిలో అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మరీ లెంతీ అయిపోతే మీకు చాలా బోర్ అనిపిస్తుంది కదా వీడియో. సో, ప్రస్తుతానికైతే ఆ ఛానెల్ ఉంది. ఆ ఆప్షన్ ఉంది. సో, అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంఎస్ పరంగా వచ్చి స్ట్రగల్ అయ్యే కంటే డైరెక్ట్ లాంగ్వేజ్ వీసా మీద మనం జర్మనీ వస్తే మనం లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఉంటుంది. తర్వాత లైఫ్ ఈజీ ఉంటుంది కదా! ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి కొన్ని అడగాల్సినవి ఏమైనా ఉంటే మాత్రం అస్సలు హెసిటేట్ చేయకుండా నాకు అడగండి కమెంట్స్‌లోని. నేను చెప్తాను. వీలైతే మళ్ళీ ఒక ఎక్కువ నంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నట్టయితే అవన్నీ కూడా నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చాలా వరకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా మీకు నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.